నమస్తే వి3 వ్యూయర్స్. ముందుగా వి3 న్యూస్ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనం సైదాబాద్ రెడ్డి బస్తీ నాగులమ్మ దేవాలయం దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ప్రజలు బోనాల పండుగ ఎలా జరుపుకుంటున్నారు, అసలు బోనాలు అంటే ఏంటి, ఒకసారి వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. మీ పేరేంటి? మా పేరు సైదాబాద్ ఆనంద్ నందు అంటారు. ఓకే. మీరు ప్రతి సంవత్సరం ఇలాగే బోనాలు చేస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం ఇలాగనే బోనాలు చేస్తూ ఉంటాము. గత 16-17 సంవత్సరాల నుంచి బోనాలు ప్రతి దగ్గర అమ్మవారికి సమర్పిస్తూ ఉంటామండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది గుడి ఇక్కడ? ఇక్కడ ఈ గుడి టెంపుల్ వచ్చేసి పురాతనది అండి. ఇది మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఈ రీసెంట్గా ఒక 3-4 ఇయర్స్ ముందు ఈ నిర్మాణం జరిగింది ఇక్కడ టెంపుల్. మీకు అప్పుడు బోనాలు చేస్తున్నారు అంటే ఎవ్రీ ఇయర్ బోనాలు చేస్తూ ఉంటారు కదా, అప్పటికిప్పటికి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు? చాలా డెవలప్మెంట్ మాత్రం చాలా వరకు కనిపిస్తుందండి. ఇది బోనం అంటారు కదా, ఇది ఎలా చేస్తారు? బోనం అనేది అమ్మవారికి భోజనం రెడీ చేసి తీసుకెళ్తామండి. ఈ భోజనం అనేది ఎట్లా అంటే నియమనిష్టలతోని మనము అమ్మవారికి నైవేద్యం వండుకొని, అమ్మవారి పాత్ర అంటారు దీన్ని. ఈ పాత్రలో అమ్మవారికి నైవేద్యం సమర్పణ జరుగుతుంది. ఈ పాత్ర పవిత్రంగా చూస్తామండి. మంచి శుద్ధి చేసుకొని వచ్చి ఇలా ప్రిపేర్ చేస్తాం బోనానికి. ఇందులో ఏమేమి పెడతారు? ఇందులో బోనానికి అమ్మవారికి బెల్లం వేసి అన్నము నైవేద్యం ప్రిపేర్ చేసామంటే ఆ నైవేద్యాన్ని పెడతాము. మళ్ళీ పెరుగు, మళ్ళీ ఉల్లిపాయలు, అంత లోకానంతా చల్లగా పడే తల్లి కాబట్టి పెరుగు సద్య అన్ని పెడతామండి. ఇలా ఎందుకు పెడుతున్నారు? ఇది ఘటం అండి. అమ్మవారికి నచ్చింది యాపాకు కాబట్టి అమ్మవారి ఘటాన్ని యాపాకుతో అలంకరించి అమ్మవారి ఘటాన్ని దానిపైన కూర్చునబెట్టి నెత్తి మీద ఎత్తుకొని ఊరూరు ఊరేగించుకొని తీసుకొచ్చి మళ్ళీ గుడిలో చేరుస్తారండి. అది ఘటం అంటారు కదా, దాని గురించి చెప్తారా? అండి, దీన్ని ఇలాగా దీన్ని ఇలాగా అలంకరించేసి దీనిపైన కూర్చునిపెట్టి నెత్తి మీద ఎత్తుకొని మేము శివశక్తులమండి. అమ్మవారిని నెత్తిపై ఎత్తుకొని మన కాలనీ ఎంతవరకు ఉంది, మన ఏరియా ఎంతవరకు ఉందనేది అంతవరకు అమ్మవారిని ఊరేగించి తిప్పుకొని ప్రతి ఇంటిని చూయించి ప్రతి ఒక్క వాడని చూయించేసి తిరిగి వచ్చి గుడిలోనే చేరుస్తారు. మళ్ళీ అంటే ఈ ఆచారం ఎప్పటి నుంచి వచ్చింది? ఈ ఆచారం గత 700 ఏళ్ళ నుంచే ఉందండి. కాకపోతే మన హైదరాబాద్లో మనం దీన్ని జరపడము 1815 నుంచి జరపడం జరుగుతుంది. ఇది మొదలు సికింద్రాబాద్లో స్టార్ట్ అయింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళమ్మ టెంపుల్లో ఒక మిలిటరీ బెటాలియన్ మన హైదరాబాద్కి ప్లేగ్ వ్యాధి సోకింది కాబట్టి అమ్మవారు ఉజ్జయిని, అది మధ్యప్రదేశ్లో ఉన్న అమ్మవారు ఉజ్జయిని మహంకాళిని వేడుకున్నారు. ఒకవేళ మాకు పట్టిన ఈ రోగం ఏదైతే వచ్చిందో హైదరాబాద్కి తొలగిపోయినట్టయితే అమ్మవారిని అక్కడి నుంచి విగ్రహాన్ని తెప్పించి ఇక్కడ సికింద్రాబాద్లో ప్రతిష్ఠిస్తారు. అదేవిధంగా అమ్మవారికి ప్రతి ఏటా బోనాలు చేస్తారని మొక్కారు. ఆ మొక్కిన మొక్కు అలాగే చెల్లింది కాబట్టి ప్లేగ్ వ్యాధి ఏదైతే సోకిందో అది అమ్మవారి తొలగించడం జరిగిన తర్వాత 1815లో సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి గుడిని నిర్మించడం జరిగింది. నిర్మించిన తర్వాత ఎదురుకోలు ఘటాలనే తీయడం జరుగుతుంది. ఇప్పుడు ఓల్డ్ సిటీలో చూసినట్టయితే హరిబోలిలో అక్కన్న మాదన టెంపుల్ నుంచి కూడా ఘటాన్ని ఇంద్రుని వాహనమైన ఐరావతం పైన ఒక ఏనుగు పైన అమ్మవారి ఘటాన్ని కూర్చుని పెట్టుకొని హరిబోలి నుంచి శాలిబండ మీదుగా మూసీ నది వరకు తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే అమ్మవారిని తీసుకెళ్ళి ఘటాన్ని అక్కడ మూసీ నదిలో విసర్జనం చేయడం జరుగుతుంది. మన ఏరియాస్లో ఎలాగంటే అమ్మవారిని ఒక పర్సన్ ఎవరన్నా పెయిన్ మీది నుంచి కింది వరకు ఒక చీరతో కాశ లేకపోతే దోతితో కాశ పోసి అమ్మవారిని ఒక సుట్టబట్ట చేసుకొని నెత్తి మీద ఎత్తుకొని మనకి కాలనీ ఎంతవరకు ఉందో అంతవరకు అమ్మవారిని ఊరేగిస్తారు. ఊరేగించేసి అమ్మవారిని తిప్పి తిరిగి గుళ్ళోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ కార్యక్రమము బోనాలు జరిగే ఒక వారం ముందు లేదా 10 రోజుల ముందు మన ఏరియాలో మన గుడి కమిటీ వాళ్ళు కానీ, ఇప్పుడు ప్రస్తుతానికి సైదాబాద్లో నాగులమ్మ టెంపుల్ ఎలాగైతే ఉందో ఈ గుడిలో ఇట్లాగా పిలిపించి ఘటాన్ని ఊరేగించడం మొదలు పెడతారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలాగే చేస్తారా? ఈ ఘటం అనేది కాలనీకి ఒకటే ఉంటుందండి కాబట్టి గుడి వాళ్ళు ఎంచుకుంటారు. అది ఎవరు తీసుకెళ్ళాలి అనేది వాళ్ళు ఎంచుకున్న తర్వాత పిలిపించినట్టయితే అదేవిధంగా మేము వచ్చి అమ్మవారిని అలంకరించడం, అలాగే బోనం తీసుకొని బోనంతో పాటు అమ్మవారి ఘటాన్ని కూడా తీసుకొని మన కాలనీ ఎన్ని గల్లీలు ఉన్నాయో అన్ని తిప్పి అమ్మవారిని చూయించి ఇప్పుడు అమ్మవారిని ఊరేగించేటప్పుడు కూడా ఇంటింటి ముందు సాకలు పోయడం కానీ బియ్యాలు పోయడం కానీ జరుగుతూ ఉంటుంది. అలా ప్రతి సంవత్సరం జనాభా వస్తుంటారు కదా, పోయిన ఇయర్కి ఈ ఇయర్కి ఏమైనా తేడా ఉందా? పోయిన ఇయర్కి మేము కొన్ని తెలుసుకున్నాము, ఇంకా కొన్ని తెలుసుకునేవి ఉన్నాయి. ప్రస్తుతానికి మాకైతే మేము మొక్కుకున్న మొక్కులు అన్నీ నడుస్తున్నాయి కాబట్టి అదే మొక్కు
ఇంకా మొక్కుతూ ఉంటాము. మా ఇంట్లో కూడా ఏం ప్రాబ్లమ్స్ రాకుండా మా వాడలో కానీ మా ఏరియాలో కానీ అంతా చల్లగా ఉండాలని చెప్పి కోరుతున్నాము. ఆ కోరిన కోరికలు కూడా అలాగే నెరవేరుతున్నాయి కాబట్టి అమ్మవారిని ఊరేగించడం జరుగుతుంది. మేము అయితే అమ్మవారు మీ కోరికలన్నీ తీరుస్తుందంటారా? మేమైతే ప్రస్తుతానికి మొక్కిన మొక్కుల మట్టుకైతే అన్నీ తీరుతున్నాయి కాబట్టి అమ్మవారికి బోనాలు కానీ, ఆమెకి పరమన్నము, పచ్చన్నము, గారెలు, బూరెలు, వివిధ రకాల అమ్మవారికి నచ్చిన పసుపు కుంకుమలతోని బోనం బోధించుకొని ఒక యాపాకు ఒక గాలి వస్తే ఆ యాప చెట్టుకు ఆకు ఎలా ఊగుతుందో అలాగా బోనానికి కూడా ఊగేలాగా బోనాన్ని అలంకరించుకొని అమ్మవారికి నచ్చిన పరమన్నం, పచ్చన్నం అనేది వండుకొని తీసుకొని మేము నెత్తి మీద ఎత్తుకొని ధనధన దప్పుల సప్పులతోటి శివసత్తులం అండి మేము ధనధన దప్పుల సప్పులతోటి అమ్మవారిని పేయి మీదకి ఆవహించుకొని ఆటపాటలతో అమ్మవారి ఆ బోనాన్ని గుళ్ళోకి తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఇది సున్నం కదా, సున్నం ఎందుకు పెడుతున్నారు మీరు? సున్నం అనేది అమ్మవారి పాత్రకి అలంకరణ జరుగుతుంది అనమాట. ఈ అలంకరణ ఈ సున్నం చల్లగా ఉంటుంది కాబట్టి చల్లదనం గురించి ఇది లోకాన్ని మొత్తం చల్లగా కాపాడే అమ్మవారు కాబట్టి సున్నం పెడతామండి. ఈ పసుపు కుంకుమ ఎందుకు పెడతామంటే అమ్మవారికి ప్రతిరూపము పసుపు కుంకుమ. ఏదైతే పసుపు కుంకుమ మనం అలంకరణ చేసుకుంటామో అది అలంకరణ చేసి దానికి అందులో అమ్మవారి నైవేద్యం పెట్టుకొని అమ్మవారికి ఆటపాటలతోని బాజా భజంత్రీలతోని నైవేద్యం సమర్పణ జరుగుతుంది. అసలు బోనాలు అనేది ఎందుకు చేస్తారు? బోనాలు అనేది క్రీస్తు పూర్వం నుంచే ఉందండి. ఈ క్రీస్తు పూర్వం నుంచి ఉన్న పండుగ కాబట్టి ఈ బోనం అనేది పూర్వకాలంలో కలరా వ్యాధులు అని కొన్ని వ్యాధులు సోకినాయి. ఆ సోకినందుకు అమ్మవారికి మొక్కుకున్నారంట పూర్వీకులు. అప్పటి నుంచి ఈ బోనాల పండుగ అనేది జరుగుతూ వస్తుంది. ఈ బోనం చేసినందుకు ఆ వ్యాధులన్నీ తొలగొట్టింది అమ్మవారని ఎవ్రీ ఇయర్ బోనాలు చేసుకుంటూ వస్తుంటాము. ఆషాఢ మాసంలోనే ఎందుకు బోనాలు చేస్తారు? ఆషాఢ మాసము ఒక అమ్మవారికి ప్రీతికరమైన మాసం. అది ఆ ప్రీతికరమైన మాసం కాబట్టి ఆ మాసంలోనే అమ్మవారికి బోనం నైవేద్యం అనేది సమర్పణ జరుగుతుంది. అమ్మవారికి ఇష్టమైన మాసం ఇది. అంటే శివశక్తులే బోనాలు ఎందుకు ఎత్తుకోవాలి? ఈ బోనాలు శివశక్తులు అని కాదు, ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళు కాదని, పిల్లలు కూడా కాదని ఎవరైనా అమ్మవారికి నైవేద్యం సమర్పించే మహాభాగ్యం ఇది. ఈ భాగ్యం ప్రతి ఒక్కరు సమర్పించుకోవచ్చు, తప్పేం లేదు. శివశక్తులు ఎందుకు ఎత్తుకుంటారు అని అంటే ఆ శివశక్తులు ఈ బోనాన్ని తయారు చేసి వాళ్ళ అమ్మవారి ప్రతిరూపంగా తయారయ్యి అమ్మవారికి తలపైన పెట్టుకొని అమ్మవారిని ఆహ్వాన చేసుకొని ఆటపాటలు, నాట్యాలతో, నృత్యాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తేందుకు జరుగుతుంది. ఈ నైవేద్యము అమ్మవారు స్వీకరిస్తుంది. ఈ శివశక్తుల ఆటపాటలతో ఆడుతూ అమ్మవారికి నైవేద్య సమర్పణ ఎందుకు జరుగుతుంది అని అంటే దుష్టగ్రహాల నుంచి, దుష్టపీడల నుంచి కాపాడుకుంటూ అమ్మవారు నాట్యం ఆడుకుంటూ గుడి దాకా వస్తారండి. ఇది కుండలో చేస్తారు కదా, మీరు ఇందులో చేస్తున్నారు? కుండలు అని ఉంటాయండి. ఇదైతే అమ్మవారి పాత్ర, ఇది ఖాళీ అమ్మవారికే ఉపయోగిస్తాము అట్లా అనమాట. అంటే ఎందులోనే చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు. అది కూడా నిష్టలతో ఉన్న పాత్ర. ఇది అమ్మవారి నైవేద్య పాత్ర అనేది ఇందులో చేయొచ్చు. అంటే బోనాలు అనేది ఎవరైనా చేయొచ్చా? చేయొచ్చండి, ఎవరు చేసినా తప్పేం లేదు. అమ్మవారికి ఒక నైవేద్యం సమర్పణ, బోనం అంటే భోజనము, అమ్మవారికి నైవేద్యం సమర్పణ జరుగుతుంది కాబట్టి ఎవరైనా చేయొచ్చు. ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళని కాదు, పిల్లలని కాదు, శివశక్తులని కాదు, ముసలి వాళ్ళని కాదు, ఎవరైనా అమ్మవారికి నైవేద్యం మహాభాగ్యం. అది ఎంత సంతోషము, అమ్మవారికి నైవేద్యం పెట్టడం అంటే చాలా సంతోషం కదా. అట్లా ఇప్పుడు ఇందులో ఏమేమి వేస్తారు? ఇందులో ఇదంతా అలంకరణ పూర్తి అయినాక ఇందులో అమ్మవారికి బెల్లంతో అన్నం నైవేద్యం చేసి అమ్మవారికి నైవేద్యంగా ఇందులో పెట్టి అమ్మవారికి సమర్పణ జరుగుతుంది. ఇప్పుడు ఇది నైవేద్యం సమర్పిస్తున్నారు కదా, దానివల్ల లాభం ఏంటి? నైవేద్యము అనేది మనకి పాడి పంటలు తొలిసారి బియ్యము, తొలిసారి పంట అని అంటారండి. ఈ తొలిసారి పంట మనకి మంచిగా ఉండాలి, మంచిగా వేయాలని తొలిసారి పంటతోని కొద్దిగా అన్నం ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యం పెడితే మన పాడి పంటలలో మంచిగా ఉంటుంది, మనకి సంతోషంగా ఉంటుంది, ఊరు ప్రజలను అందరినీ చల్లగా కాపాడుతుందని నైవేద్యం పెడతామండి. ఇప్పుడు మీరు బోనం చేస్తున్నారు కదా, ఒకసారి ఇది చేసే విధానం ఒకసారి చూపిస్తారా? చూపిస్తామండి. బోనానికి ముందుగా తీసుకోవాల్సింది మనం ఒక పాత్ర. అది మట్టి కుండదైనా పర్వాలేదు, పవిత్రమైన పాత్ర అయినా పర్లేదు. ఈ పాత్ర ఎందుకు తీసుకున్నామంటే ఈ పాత్ర అమ్మవారికి నైవేద్యం ఎవ్రీ ఇయర్ ఇంట్లోనే సమర్పిస్తాం కాబట్టి ఈ పాత్ర తీసుకున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలండి, ఇందులో పెరుగు, నూనె, పసుపు కలిపి దీనికి రాసామండి. ఈ రాసిన తర్వాత ఇది కొంచెం గట్టిగా ఉంటుంది, ఎందుకంటే కొంతమంది చేతులు పెట్టినా అతుక్కోకుండా ఉంటుంది. మళ్ళీ అలాగే పసుపు, కుంకుమ అమ్మవారి అలంకరణ కొరకు, పువ్వులు బోనానికి కడుతందుకు, బెల్లము, పెరుగు నైవేద్యం, చల్లని శాఖ గురించి ఈ ఊరు వాడని తెలంగాణ యావత్ ప్రజలందరినీ చల్లగా కాపాడాలని చల్లని శాఖలు,
ఈ నూనె ఇది పాత్ర దీపానికి వెలిగించే ప్రమిదలు అంటారు. ఈ ప్రమిద కూడా అమ్మవారికి ముఖ్యమైనది. ఇది తలపైన పెట్టుకున్నప్పుడు ఆ దీప జ్యోతులతోని ఆకర్షణంగా మంచిగా ఏ దుష్టగ్రహాలు మా దగ్గరకు రావద్దు, ఏ పీడలు మా దగ్గర రావద్దు, ఏ చెడు ప్రవర్తన వాళ్ళు మా దగ్గర కలగొద్దు, మాకు మంచిగా ఉండాలి, సుఖశాంతులతోని ప్రజలందరూ చల్లగా ఉండాలని దీపం పెట్టుకొని అమ్మవారికి తీసుకెళ్ళి నైవేద్యం సమర్పిస్తారు. ఇవి వస్తువులన్నీ కావాల్సినవి. యాపాకు ఎందుకు పెడతారని అంటే యాపాకు నుంచి ఒక గాలి, చల్లని గాలి వస్తుందంటే రోగనిరోధక శక్తి అనేది ఉంటుంది. కాబట్టి దానివల్ల కొద్దిగా రోగనిరోధక శక్తి కూడా మంచిగా అవుతుందని ఈ ఆషాఢ మాసంలోనే చేస్తారండి. అంటే ఇంకా పెద్దగా చేస్తారు కదా బోనం, ఈ 3 అంతరాలు చేస్తారంటే 2 అంతరాలు చేస్తారు, పెద్దగా కూడా చేస్తారు. ఓపికను బట్టి అలా చేస్తుంటారు. శివశక్తులు అంటే ఏంటి? శివశక్తులు అంటే ఇప్పుడు మేమండి శివశక్తులం అంటే నా పేరు సంతోష్, నేను మల్కాజ్గిరిలో ఉంటాను. ఈయన మా గురువు సైదాబాద్ ఆనంద్. నేను 7 ఏళ్ళు ఉన్నప్పుడు నాకు అమ్మవారు రావడం జరిగింది. అమ్మవారు ఎవరి పేరు మీదకైతే ఆహ్వానిస్తుందో, ఎవరైతే అమ్మవారి పలుకులు పలుకుతారో, అమ్మవారు అన్న మాటలు 4 ముచ్చట్లు సత్యం అవుతాయో వాళ్ళని శివశక్తులు అంటారు. శివశక్తులు అంటే వాళ్ళు బోనాలు ఎత్తుకుంటారు. వాళ్ళ అమ్మవారిని ధనధన దప్పుల సప్పులతోటి బోనాలు అనేది నెత్తి మీద ఎత్తుకొని ఆటపాటలతో అమ్మవారి నైవేద్యాన్ని తీసుకొని గుడి వరకు ఆటపాటలతో తీసుకెళ్లడం జరుగుతుంది. శిగం అనేది ప్రేతాయుగంలో పుట్టిందండి. అమ్మవారు ఎల్లమ్మ కొడుకు పరశురాముడు. అమ్మవారు ఎల్లమ్మ లందలో దాక్కుంటుందన్నమాట. కొడుకుకి తండ్రి పేరు చెప్పలేదు కాబట్టి లందలో, మాదిగవాడలో ఎలివాడ లందలో దాగి ఉంటుంది. లందలో దాగుంది కాబట్టి అమ్మవారు అందులోంచి బయటికి వెళ్ళదు. 24 ఏళ్ళు గడిచేంత వరకు తండ్రి పేరు చెప్పొద్దని చెప్పి తండ్రి ఆన తీసుకుంటాడు. అలాగా 24 ఏళ్ళు గడిచేంత వరకు నేను కొడుకుతోని భరింపలేను, ఇంకా ఈ బాధలు, కొడతాడు తిడతాడు కాబట్టి ఆ బాధను భరించలేక అమ్మవారు దాక్కుంటుంది. లంద అంటే ఒక తొట్టిలాగా ఉంటుంది. ఆ తొట్టిలో తోలు పెడతారు, మేక తోళ్ళు కానీ ఏమైనా నానబెడతారనమాట. దాంతో చెప్పులు కొట్టడం లాంటివి జరుగుతుంది. అట్లాంటి లందలో అమ్మవారు దాగి భూగర్భంలోకి దాచుకుంటుంది. ఆ భూగర్భంలోంచి అమ్మవారిని బయటికి తీయడానికి పరశురాముడు ఎల్లమ్మ కొడుకు బయళ్ళ వేషం కట్టి బయళ్ళ జమడీకలతోటి అమ్మవారికి పటం వేసి అమ్మవారి ఎల్లమ్మ వారి బిడ్డే సిరియాల గౌరమ్మ ఆమె పేరు మీదకి ఫస్ట్గా అమ్మవారు ఆవహించడం జరుగుతుంది. శివం అనేది ఆ కాలంలో పుట్టింది. వాళ్ళని శివశక్తులు అంటారండి. అమ్మవారు ఎవరి పేరు మీదకైతే ఆవాహిస్తుందో, అమ్మవారి పాటతో ఆటతో ఎలాగైతే ఊగిపోతూ ఉంటారో వాళ్ళని శివశక్తులు అంటారు. జోగిని అంటే ఏంటి? జోగినీస్ అంటే వాళ్ళు శివశక్తులేనండి. వాళ్ళకి ఒకవేళ అమ్మవారు ఒక గుడి ఉంటుంది, అది జోగినీస్ అనేది వెనకటి కాలంలో ఉండేది. ప్రస్తుతానికి జోగినీస్ అనే వాళ్ళు ఉన్నారు. ఒక గుడి, ఏదైనా గుడి, అమ్మవారు ఎల్లమ్మ, పోషమ్మ, కాశమ్మ, మైసమ్మ అని పలుగురు ఏరుగురు అక్కజెల్లెల గుళ్ళు ఏవైతే ఉంటాయో ఆ గుడికి ఆలన పాలన సేవ, అమ్మవారికి గుడి కడగడం కానీ తుడవడం కానీ, అమ్మవారి సేవ, అమ్మవారి గుడిని శుభ్రంగా ఉంచుకోవడానికి అమ్మవారి గుడికి అంకితం చేసేస్తారు. అలాగా 7 ఏళ్ళు 8 ఏళ్ళ వయసులో వాళ్ళకి అమ్మవారితో కళ్యాణం చేయించడం జరుగుతుంది, దేవునికి కళ్యాణం చేయించడం జరుగుతుంది. కాబట్టి ఆ అమ్మవారి పేరు మీద టోటల్గా వాళ్ళని ఇడిచిపెట్టడం జరుగుతుంది. అంటే అది ఒకలాగా గుడి సొమ్ము అన్నట్టు, గుడితో పాటే ఉండిపోతుంది. అమ్మవారికి సేవలు, అమ్మవారి గుడి శుభ్రంగా ఉంచుకోవడం కానీ అది చేసే వాళ్ళని జోగినీస్ అంటారు. ఇప్పుడు నేను హైటెక్ సిటీలో పనిచేస్తానండి. నేను మైండ్ స్పేస్లో నేను సైక్స్ కంపెనీలో పనిచేస్తాను, ఎంఎన్సీ అది. నేను అక్కడ క్వాలిటీ అనలిస్ట్ని. నేను అమ్మవారి పూజలు పునస్కారాలు ఆషాఢ మాసంలో ఏంటంటే తొలి బోనం అనేది గోల్కొండలో మొదలవుతుంది. ఫస్ట్ గోల్కొండ జగదాంబికకు బోనం ఎక్కిన తర్వాత 9 వారాల బోనాలు జగదాంబకు జరుగుతాయి. ఆ మధ్యలో వారం తిరుగుతూ బేస్తవారం కానీ ఆదివారం కానీ అమ్మవారికి సికింద్రాబాద్, మళ్ళీ లాల్ దర్వాజా, అదేవిధంగా అక్కన్న మాదన టెంపుల్, అది కాకుండా దాని తర్వాత సిటీ మొత్తం బోనం అవుతుంది. ఈ ఆషాఢ మాసంలో ఏంటంటే నాకు చాలా నచ్చిన పండగ బోనాల పండుగనే. ఇందులో మేము బోనాలు ఎత్తుకోవడం జరుగుతుంది. పైగా ఈ మాసం అంతా మమ్మల్ని పిలవడం జరుగుతుంది. ఇన్విటేషన్ ఇచ్చి పిలిపిస్తారు, మా ఇంట్లో బోనం ఉంది మీరు రావాలి ఖచ్చితంగా. కాబట్టి ఈ టైంలో మేము జాబ్ చూసుకుంటాము, అలాగే అమ్మవారి పూజలు పునస్కారాలు కూడా జరిపిస్తుంటాము. శివశక్తులు అంటే ఏంటంటే ఈ కాలంలో జోగినీస్ ప్రతి ఒక్క ఏరియాకి లేరు. శివశక్తులు మాత్రం ప్రతి ఒక్క ఏరియాకి ఈ కాలంలో తెలంగాణలో మటుకైతే చాలామంది ఉన్నారు. వాళ్ళ జీవనోపాధి కానీ వాళ్ళకు ఒక ఇలా నడిస్తే మీరు మీకు బాగుంటుంది, మీకు ఇలాగా ఏదన్నా
మీరు ఏమైనా సంపాదించగలుగుతారు, మీరు తినటానికి మీ ఇంటి మట్టుకు మీరు ఏదైనా ఉంచుకోవచ్చు, లేదా మీ లైఫ్ ముందుకు నడుస్తుంది అని చెప్పడానికి ప్రస్తుతానికి ఎవరు లేరండి. జోగినీస్కి ఒక గుర్తింపు వచ్చింది. అదేవిధంగా బోనాలకు ఒక గుర్తింపు వచ్చింది, కానీ బోనాలు తీసుకెళ్లే శివశక్తులకు మాత్రం ఎటువంటి గుర్తింపు రాలేదండి. ఆ గుర్తింపు కోసమే మేము తపన పడుతున్నాము. మేము ఒకవేళ బోనం తీసుకొని ఏదైనా గుడికి వెళ్ళినా కానీ ఆ గుడి మట్టుకే మమ్మల్ని ఎవరన్నా లెక్క చేయడం కానీ, కాళ్ళు మొక్కడం కానీ, సాకలు వేయడం కానీ చూస్తారు. కానీ మేము నార్మల్గా ఎక్కడన్నా గుడికి విజిట్ చేసినా, ఎవరైనా అమ్మవారి దర్శనం, బియ్యాలు పోయడం కానీ, ఎక్కడికైనా వెళ్ళినా కానీ మాకు అదే విలువ అక్కడ కూడా ఉండాలని కోరుకుంటున్నాము. శివశక్తిస్ ఏంటంటే ఇప్పుడు వారానికి 3 వారాలు, ఆదివారం, మంగళవారం, బేస్తారం, ఈ 3 వారాలు అమ్మవారికి పూజలు పునస్కారాలు చేస్తుంటాం కాబట్టి మా దగ్గర నుంచి కూడా బొట్టు పెట్టుకుంటే వాళ్ళకు ఎటువంటి రోగాలు కానీ, వాళ్ళ ఇంట్లో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మా దగ్గర నుంచి కూడా బొట్టు పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో అన్ని సుఖ సంతోషాలు ఉంటాయని వాళ్ళు అనుకుంటారు కాబట్టి వాళ్ళు మా దగ్గరికి రావడం జరుగుతుంది. శివశక్తులకి జోగినీస్ కాదండి తేడా. శక్తులకి ఇంపార్టెన్స్ రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. అనేది ఎలా ఉందనంటే క్రీస్తు పూర్వం నుంచి వచ్చిన ఆచారము ఇప్పుడు శివశక్తి రూపంలో మేము కూడా ఉన్నామంటే మేము చిన్నప్పటి నుంచి ఉన్నాము. అయితే వెనకటి పద్ధతి ఎలా ఉంది అని అంటే తలపైన బోనం పెట్టుకొని ఏదైతే మేము వస్తున్నామో టెంపుల్కి వచ్చే దారిలో చాకలు పోసి దండం పెట్టేది ఉంటుండేది. అదే ఇప్పుడు యూత్ ఎలా ఉందంటే అక్కడికి వెళ్ళి శివశక్తి వస్తుందంటే ఒక విలువ లేకుండా విజిల్ వేస్తున్నారు. ఆ విలువ కావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు, మేమని కాదు, ఈ తెలంగాణ యావత్ ప్రజలందరిలో చాలామంది శివశక్తులు ఉన్నారు. వాళ్ళకు ఒక విలువ అంటూ రావాలి. ఆ విలువని గవర్నమెంట్ నుంచి కోరుకుంటున్నామండి. ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలని. ఏదైతే మేము సేవ చేస్తున్నామో ఇవి మా గురించి కాదు, ప్రజలందరి గురించి అమ్మవారికి సేవ చేస్తున్నాము. ఈ సేవ మాకు ఇది ఎందుకు చేస్తున్నామని అంటే అమ్మవారి దీవెనలు అందరికీ కలగాలని కోరుకుంటూ చేస్తున్నాము. మీరు శివశక్తులకి జోగినీస్కి తేడా ఏం చెప్తారు? జోగినీస్ అనేది ఎలా ఉందనంటే వాళ్ళు ఆచారపూర్వకంగా వస్తున్న వ్యవస్థ అండి. అది ఎలా ఉంటుందంటే ఒక గుడికి మాత్రమే వాళ్ళు ఇంపార్టెంట్ ఇస్తుంటారు జోగినీస్కి. శివశక్తులు జోగిని తేడా ఏమీ లేదండి. అందరు అమ్మవారి ధ్యానంలోనే, అమ్మవారి సేవలోనే నిమగ్నమై ఉంటారు. ఇప్పుడు ఇది ఘట్టం అంటారు కదా, అంటే ఇది మీరు నెత్తిలో ఎత్తుకుంటారు కదా, అప్పుడు మీకు బరువు అనిపించదా? అంటే ఇప్పుడు మేము ఒగ్గువాలు రావడం జరుగుతుందండి. అమ్మవారికి నచ్చింది డోల్స్ అప్పుడు, కనకడప్పులు కానీ డోల్స్ అప్పుడు కానీ అమ్మవారికి నచ్చుతుంది. ఘటాన్ని కానీ బోనాన్ని కానీ ఎత్తుకున్న తర్వాత అమ్మవారిని రావడానికి అమ్మవారికి ఖడ్గాలు వేయడం జరుగుతుందండి. అంటే అమ్మవారిని ఆహ్వానిస్తున్నారు. రావమ్మ రావమ్మ ఎల్లమ్మ పోచమ్మ కానీ ఏ అమ్మవారన్న కానీ అమ్మవారిని పిలవడం జరుగుతుంది. పిలిచిన తర్వాత అమ్మవారు మా పేరు మీదకి ఆవాహిస్తుంది కాబట్టి ఆ సమయంలో అమ్మవారు ఆ బరువుని ఎలా మోస్తుంది, మేము అమ్మవారు పేరు నిలుపుకునేంత వరకే ఆ బరువు మోస్తాము. దాని తర్వాత అంతా అమ్మవారే చూసుకుంటుంది. ఆమెదే ఆట, ఆమెదే పాట, ఆమెదే అమ్మవారిని ఘటంని ఊరేగించుకుంటూ ఘటాన్నే కానీ బోనాన్నే కానీ దేన్నన్నా ఆమెనే ఆడుతూ పాడుతూ వివిధ రకాల నాట్యాలు చూయిస్తూ అమ్మవారి బోనాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ ఘటాన్నన్నా బోనాన్నన్నా మేము గుడిలో దించడం జరుగుతుందో అప్పుడు మాకు కొంచెం తెలుస్తుంది. కాకపోతే మిగతాదంతా మేము అమ్మవారి మీదే ఇడిచిపెడతాం, ఆమెనే చూసుకోవడం జరుగుతుంది. మీకు ఇది ఎత్తుకున్నప్పుడు అమ్మవారు మీ మీదకి వస్తుందంటారా? అవునండి. అంటే ఎత్తుకోగానే కాదు, ఎత్తుకున్న తర్వాత ఖడ్గాలు వేయడం జరుగుతుంది. ఖడ్గాలు వేయడం అంటే అమ్మవారికి ఒక పాట రూపంలో అమ్మవారిని పిలవడం జరుగుతుంది. అది ఒగ్గువారు కానీ ఇంకా ఉంటారు, అలా ఒగ్గువారు దండకాలు అంటారు. దండకాలు కానీ ఖడ్గాలు కానీ వేసి అమ్మవారిని ఆహ్వానించడం జరుగుతుంది. అమ్మవారు ఎక్కడున్నా మా పేరు మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. ఆహ్వానించిన అప్పటి వరకు మేము ఆ బరువును అనేది మేము స్పర్శ తెలుస్తుంది, ఆ బరువు మన ఎత్తిపైన ఉందని. అమ్మవారు ఏమైతే పేరు మీదకి ఆహ్వానిస్తుందో దాని తర్వాత మేము అంతా మర్చిపోతాం. ఇంకా అమ్మవారే చూసుకుంటుంది. ఆమెదే ఆట, ఆమెదే పాట, ఆమెనే ఆటపాటలతో వివిధ రకాలైన నాట్యాలు చూపిస్తూ గుళ్ళోకి తీసుకొని వస్తుంటే గుడికి పుట్టకాడికి ఎక్కడికైనా అమ్మవారి బోనం ఎక్కడికైతే మేము తీసుకెళ్తామో అక్కడి వరకు అమ్మవారి ఆటపాటలతో బోనం తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారి ఘటాన్ని కూడా ఊరూరా ఊరేగించి ప్రతి ఒక్క వాడని చూడాలి. అమ్మవారు ఘటాన్ని ఊరేగించడానికి ముఖ్య కారణం ఏంటంటే అమ్మవారిని నెత్తి మీద ఎత్తుకొని గుడిలో ఉన్న అమ్మవారిని గుడిలోంచి ఎత్తుకొని అమ్మవారిని అక్కడ పే మీదకి ఆవహించుకొని మన ఏరియాలో ఎన్ని కాలనీస్, ఎన్ని స్ట్రీట్స్, ఎన్ని లేన్స్ ఉన్నాయో ఆ లేన్స్ ప్రతి ఒక్క లేన్ని అమ్మవారికి చూపించాలి. అంటే ఈ ప్లేన్లో కూడా అమ్మవారి కన్ను ఉండాలి, అమ్మవారి కర్ణ కటాక్షాలు ఇక్కడ కూడా ఉండాలి. ఇదంతా మన వాడనే, ఇదంతా మన ఏరియానే, అమ్మవారు ఖచ్చితంగా మనల్ని చల్లగా
చూడాలని చెప్పి అమ్మవారిని నెత్తి మీద ఎత్తుకొని అది దగ్గర దగ్గర అమ్మవారి ఘటంలో మేము బియ్యం పోయడం జరుగుతుంది. యాపాకులతో అమ్మవారికి సొమ్ములు వేసి ముక్కు పోగుతో పాటు అమ్మవారికి అన్ని ప్రతి ఒక్క సొమ్ము అలంకరించి ఇలాగా తయారు చేసి అమ్మవారిని మేము నెత్తి మీద ఎత్తుకొని అరౌండ్ 20 kgs వరకు ఉంటుంది బరువు. ఈ బరువుని అమ్మవారిని ఎత్తుకొని మేము మా ఏరియాకి, ఇప్పుడు నేను మల్కాజ్గిరిలో ఉంటాను, మా మల్కాజ్గిరి గౌతమ్ నగర్లో నేను ఉంటాను, మా ఏరియాకి 73 lanes అండి. ఆ 73 lanesకి మొత్తం నా ఘటమే తిరుగుతుంది. నేనే అమ్మవారిని ఘటాన్ని ఎత్తుకొని తిరగడం జరుగుతుంది. అది ఎప్పుడు అంటే సికింద్రాబాద్ బోనాలైన మరుసటి వారం మా ఇంటి దగ్గర బోనాలు అవుతాయి. ఆ బోనాలు అయ్యే టయానికి సికింద్రాబాద్లో ఎప్పుడైతే బోనాలు అవుతాయో అప్పుడు మా ఏరియాలో మేము ఘటాన్ని ఊరేగించడం జరుగుతుందండి. మా ఏరియాలో కూడా శివశక్తిస్ ఉన్నారు. శివశక్తిలో బియ్యాలు తీసుకొని వస్తారు, కొంతమంది బట్టలు తీసుకొని వస్తారు. ఈ సంవత్సరం మాకు ఇలాగుంది, వచ్చే సంవత్సరం వరకు మాకు బాగా అవ్వాలి, కొడుకు పుట్టాలి, బిడ్డ పుట్టాలి. కొంతమంది బిడ్డలు ఉన్నవారు కొడుకును కోరుకుంటారు, కొడుకులు ఉన్నవారు బిడ్డను కోరుకుంటారు, వాళ్ళ ఇల్లు సిరి సంపద కోరుకుంటారు, కొంతమంది ఇంట్లో చల్లగా ఉండాలని కోరుకుంటారు. అది కోరుకున్న వాళ్ళు నేను మళ్ళీ వచ్చే ఏడాది వరకు నాకు ఇది కలగాలి తల్లి, ఇది కలిగినట్టయితే నేను మరుసటి ఏడాది బియ్యం పోస్తాను, పేయి నిండా బట్టలు పెడతాను అని చెప్పేసి వాళ్ళు మొక్కడం జరుగుతుంది. అదేవిధంగా మేము మా ఇంటికి కూడా వాళ్ళని పిలవడం జరుగుతుంది. వాళ్ళు బియ్యాలు పోస్తారు. లేదన్నా అమ్మవారికి మా ఏరియాలో ఎంతమంది శివశక్తులు ఉన్నారో అందరూ వచ్చి మా ఘటాన్ని ఊరేగించడం జరుగుతుంది. అమ్మవారిని ఎలాగంటే అమ్మవారిని నెత్తి మీద ఎత్తుకున్న తర్వాత మా ఏరియాలో ఏదైతే ముఖ్యమైన గుడి ఉంటుందో, ఇప్పుడు మా ఏరియాలో పోచమ్మ గుడి ఉందన్నమాట, మా ఇంట్లోంచి ఘటాన్ని తీయడం జరుగుతుంది. అమ్మవారి పోచమ్మ గుడి వరకు అమ్మవారిని మేము పేయి మీదకి ఆవహించుకున్న తర్వాత చీరల మీద తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే చీరలు పరుస్తారనమాట, కొత్త చీరలు, అది పట్టు చీరలే కావచ్చు, నార్మల్ ఇంకా ఇంట్లో వాళ్ళు చుట్టుముట్టున్న వాళ్ళు వాళ్ళకి స్తోమత తగ్గట్టు చీర తీసుకొస్తారు. ఆ చీర వాళ్ళ ఇంటి ముందు నుంచి గుడి వరకు పరుస్తారు. సాకలు పోసుకుంటూ ఆ చీరల మీద అమ్మవారిని నేను పేయి మీదకి ఆవహించుకొని ఘటాన్ని తీసుకొని ఆ చీరల మీద నడుచుకుంటూ ఆటలు పాటలతో అమ్మవారు ఆటపాటతో తీసుకుంటూ పోచమ్మ గుళ్ళోకి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా అక్కడ దాని తర్వాత మా ఏరియాలో మా బస్తీకి 73 గల్లీలు, ఆ 73 గల్లీల మట్టుకు ఘటాన్ని ఊరేగించడం జరుగుతుంది. ప్రతి ఒక్క లేన్లో ప్రతి ఒక్క గల్లీలో అమ్మవారి కరుణా కటాక్షాలు, అమ్మవారి ఒక చూపు ఉండాలి. అమ్మవారి పోచమ్మ అంటే వేగండ్ల తల్లి, ఆ వేగండ్లలో ఒక్కొక్క కన్ను ఒక్కొక్క మా ఇంటి మీద పెట్టినా మేము చల్లగా ఉంటామని చెప్పి అలా వేడుకుంటూ అమ్మవారిని ఊరేగించడం జరుగుతుంది. శాఖ ఎందుకు పెడతారు? సాగ అంటే నీళ్ళండి. అమ్మవారు ఎలాగైతే ఎర్రటెండలో కానీ అది మిట్ట మధ్యాహ్నమే కానివ్వండి, ఎర్రటెండలో అమ్మవారి ఘటాన్ని కానీ బోనాన్ని కానీ ఊరేగించడం జరుగుతుంది. వెనకటికి ఎలాగా అంటే బోనాన్ని కానీ ఘటాన్ని కానీ ఊరేగిస్తున్నట్టయితే ఒక బిందెడు నీళ్ళని తీసుకొని అందులో యాపాకులు ఇంత పసుపు వేసి ఇక్కడ ఎద మీద నుంచి సాకలు పోసేవాళ్ళు. నా భుజాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ నుంచి పెయ్యి మీద మొత్తం పెయ్యి అంతా చల్లగా ఉండాలి, అమ్మవారికి చల్లగా ఉండాలి, అమ్మవారి చల్లగా ఉంటే మేము చల్లగా ఉంటామని చెప్పి అమ్మవారికి సాకలతో మీది నుంచి కింది వరకు సాకలు పోసేవాళ్ళు. ఇవాళ రేపు కాళ్ళ వరకే సాకలు పోస్తున్నారు. వెనకటికి అది పద్ధతి. అలా సాకలు పోసి అమ్మవారు చల్లగా ఉంటే మనల్ని చల్లగా చూస్తుంది అన్న ఒక ఆలోచనతోటి అలా సాకలు పోసేవాళ్ళు వెనకటికి. ఇలా నైవేద్యం ఎలా పెడతారో చూపిస్తారు. మాత్రం అలంకరణ జరిగింది, మాత్రం తర్వాత దీనికి నైవేద్యం ప్రిపేర్ చేస్తాం. ఈ నైవేద్యం అండి, ఈ నైవేద్యం మహా పవిత్రంగా ఉదయాన్నే మేమే తయారు చేశామండి. ఇలా అమ్మవారికి ఎంగిల్ కాకుండా తుప్పిరి పడకుండా ఇలా నైవేద్యం సమర్పణ జరుగుతుంది. ఎందుకు అలా కట్టుకున్నారు అంటే మనం మాట్లాడేటప్పుడు ఏదైనా తుప్పిరి కానీ ఎంగిల్ కానీ పడకుండా నైవేద్యాన్ని పవిత్రంగా చూడాలి కాబట్టి. బెల్లం అన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. బెల్లం అన్నం అని అది అమ్మవారి ఇష్టమైన నైవేద్యం ఇది అనమాట. పెరుగు చల్లని శాఖ అన్నమాట. ఇలా బోనానికి కంకణం కడుతున్నామండి. అలా ఎందుకు కడతారు? కంకణం అనేది ఇది ఆచారం అండి. బొట్టు కంకణము మనకి ఎట్లయితే ఉపయోగం వస్తుందో అమ్మవారికి కూడా కంకణము అలంకరణ తర్వాత నైవేద్యం తర్వాత కంకణం సమర్పణ జరుగుతుందండి. ఇప్పుడు నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారికి పై బిందెలో శాఖ పెట్టామండి. ఈ ఆపాక అనేది అలంకరణ ధారణ జరిగింది. ఈ శాఖకి పెరుగు, బెల్లం,
కొద్దిగా బెల్లము, కొద్దిగా మంచినీరు శాఖకి అమ్మవారికి. ఇది చాక అండి. ఇలా బోనం చేసే పద్ధతి ఇదే అంటారండి. అసలు అమ్మవారికి మట్టి పాత్రలోనే బోనం చేయాలి అని అంటారు. మట్టి పాత్ర కాకుండా ఇదైతే అమ్మవారి కోసమే కేటాయించింది కాబట్టి ఇందులో కూడా చేయొచ్చు. అంటే దానికి దీనికి తేడా ఏంటంటారు? మట్టి కుండ అని అంటే మట్టి కుండలో వెనకటి ఆచారం ఏంటంటే మట్టి కుండలో తింటే ఏమి కాదు, మంచిగా ఉంటుంది, ఆరోగ్యవంతులుగా ఉంటారని ఆచారం అండి. అదే ప్రకారం అదే ఆచారం ఇప్పటి వరకు సాగుతుంది. అలాగని ఇప్పట్లో మనకి మట్టి కుండలు సౌకర్యం లేదు హైదరాబాద్లో. కాబట్టి ఈ పాత్ర పర్మనెంట్గా అమ్మవారి గురించి పవిత్రంగా భావిస్తాం, పవిత్రంగా చూస్తాం దీన్ని. ఏం చేస్తారు నెక్స్ట్? దీంట్లో కొద్దిగా ఆయిల్ పోసి ఒత్తేస్తామండి. అలా ఒకటే దీపం పెడతారా? ఇది మన ఇంటికాడికి వెళ్ళి వెలిగించుకొని పూజ చేసుకొని ఇంకా తర్వాత దీన్ని పూజ చేసి మనం ఇంటి నుంచి వెలిగించుకొని గుడి దాకా ఉండాలి ఈ దీపము. ఈ దీపం అనేది నమ్మకం అన్నమాట. ఏదైతే మనం పూజ చేసినామో అందులో సంతోషం అన్నమాట. అట్లా దీపం అనేది ఇంటి నుంచి ఏదైతే గుడి దాకా వస్తామో ఆ గుడి దాకా ఉండాలని ఆచారం. అంటే ఆరిపోకుండా తీసుకెళ్ళాలి గుడి దగ్గరికి. అక్షింతలు ఎందుకు వేస్తున్నారు? అక్షింతలు అనేది కాదండి, ఇవి బియ్యము. ఈ బియ్యం అనేది ఇది అక్కడిక్కడ కదలకుండా, ఏదైతే ఒత్తి ఉందో అక్కడిక్కడ కదలకుండా వేస్తాం. ఇక్కడ కమిటీ మెంబర్స్ ఉన్నారు, వీళ్ళతో మాట్లాడతాం ఒకసారి. ఈ గుడి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ? పూర్వం దాదాపు 200 సంవత్సరాల నుంచి ఇక్కడ పుట్టకు ఒక చిన్న దేవాలయం ఉండేది పూర్వం నుంచి. అప్పటి నుంచి పూర్వం ఇక్కడ బస్తీ వాసులు మొత్తం అంతా అమ్మవారికి, ఇది నాగులమ్మ అంటారు కదా, అమ్మవారికి పూజలు చేసుకుంటూ పాలు పోసుకునేది. నాగుల చవితి, చవితుల సందర్భాల్లో చేసేవాళ్ళు అప్పట్లో. తర్వాత గుడి పెద్దది కట్టాలనే తలంపు వచ్చి 2011లో గుడి కట్టేదానికి ప్రయత్నం చేశాం. పెద్ద గుడి కట్టి దీన్నంతా ప్రజల యొక్క ప్రోద్బలంతో, ఇక్కడ భక్తుల యొక్క ప్రోద్బలంతో ఈ గుడిని అంతా పెద్దగా డెవలప్ చేయడం జరిగింది 2011లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతా మేమే అంతా ఒక 20-25 మంది అంతా కమిటీగా ఏర్పడి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పోతున్నాము. ఇక్కడ పూర్వము పుట్ట ఉండేది, విగ్రహం లేదు. 2011లోనే విగ్రహము నేనే, నా పేరు తిప్పన్న చౌదరి, నేను రిటైర్డ్ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్గా రిటైర్ అయ్యి నేను ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ 30 సంవత్సరాలుగా సెటిల్ అయిపోయినాను. ఇక్కడ విగ్రహము మేము తీసుకొచ్చాము, ప్రతిష్ఠ కార్యక్రమం అంతా జరిపించాము. మొత్తము భక్తుల యొక్క ప్రోత్సాహం అంతా దండిగా ఉండి ఈ గుడి నిరంతరము బాగా జరుగుతూ ఉంది ఇప్పటి వరకు. దీనికి పాస్తులు ఏమీ లేవమ్మా. ముఖ్యంగా సంవత్సరాల నుంచి ఇక్కడ బోనాలు చేయడం జరుగుతుంది. అదే చెప్పాను కదా, పూర్వం నుంచి మామూలుగా జరిగిపోతూ ఉంది. 11 సంవత్సరం ఎప్పుడైతే గుడి నిర్మాణం కొత్తగా పెద్దగా చేసి విగ్రహం ప్రతిష్ట ఇదంతా జరిగిన తర్వాత బాగా జరుగుతుంది. భక్తులు తరలి రావడము, రోజు పూజా కార్యక్రమాలు చేయడము. దీనికి మేమే కమిటీ మెంబర్లంతా కలిసి సందాలు వేసుకొని కానీ ఏదో చీటీ వ్యవహారం ఏదో జరుపుకుంటూ వాళ్ళకి అర్చకులకి వాళ్ళకి జీతభత్యాలన్నీ ఇచ్చుకుంటూ పూజా కార్యక్రమాలన్నీ జరుపుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ఉన్న అమ్మవారి ప్రత్యేకత చెప్తారా? అమ్మవారి ప్రత్యేకత అంటే నాగులమ్మ పూర్వం నుంచి చెప్పాను కదా, 2 సంవత్సరాల నుంచి ఇక్కడ పుట్ట వెలిసింది. ఆ పుట్టలో అమ్మవారు ఉంటారనే కదా ప్రతీతి. కాబట్టి ఆ పుట్ట వెలిసిన తర్వాత
ఆ మహిమ మొదటి నుంచి జరిగిపోతూ ఉంది కాబట్టి ప్రజలు భక్తులు తండోపతండాలుగా వచ్చి నాగులమ్మకి నాగుల చవితికి కానీ తర్వాత ఇంకా శ్రావణ మాసము కార్తీక మాసము ఇటువంటి మాసాల్లోనూ తర్వాత మంగళవారం శుక్రవారాల్లో ఆ పర్వదినాల్లో వచ్చి పాలు పోయడం కానీ ఇవన్నీ జరిగిపోతూ ఉంది. అందుకే ఆ మహత్వ వల్లనే ఇంత మాత్రం దినదినాభివృద్ధి గాంచింది అని చెప్పచ్చు మనం. परमेश्वरी नित्यं श्रीरस्तु नित्यमंगलानि भवन्तु संततं श्रीरस्तु समस्त सन्मंगलानि सन्तु सर्वे जनाः सुखिनो भवन्तु गोब्राह्मणेभ्यः शुभं भवतु लोकाः समस्ताः सुखिनो भवन्तु. మీ పేరేంటి? నా పేరు గోవర్ధన శ్రీదేవి. మీరు ఇక్కడ అంటే ఎప్పుడెప్పుడు పూజలు చేస్తారు? ముఖ్యంగా ఈ అమ్మవారి దగ్గర అత్యంత ప్రాధాన్యమైన రోజులు ఆషాఢ మాసం అయిన తర్వాతకి అమ్మవారు నాగదేవత కాబట్టి శ్రావణ శుద్ధ పంచమి, ఆ రోజు నాగుల పంచమి రోజు అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధించడం జరుగుతుంది. ఆ రోజు అమ్మవారికి ఉదయాన్నే తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ, తర్వాతకి భక్తులకు దర్శనము. ఇంకా మధ్యాహ్నం 12 గంటల తర్వాతకి అమ్మవారి ఆశీర్వాదంతో ప్రసాదం అంటే అమ్మవారి ముందు నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని నాగపంచమి రోజు అన్నదానంగా భక్తులకి ఇస్తారు. సాయంకాలము అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి సన్నివేశం ఉంటుంది. ఆ సాయంకాలం సన్నివేశంలో ముఖ్యంగా అమ్మవారు వచ్చేటువంటి వాళ్ళు, అందులో అందరికన్నా ముఖ్యమైన గణాది సైదాబాద్ ఆనంద్ తను వచ్చేసి అమ్మవారి సన్నిధిలో పటాన్ని వేసి ఆ యొక్క పటంలో అమ్మవారి ఆవాహనం తర్వాత భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క బండారిని ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటి చెప్తారా? ఇక్కడ అమ్మవారు ప్రప్రథమంగా పుట్ట రూపంలో వెలిసి భక్తులందరికీ కూడా దాదాపుగా ఈ ఆలయానికి ఒక 200 సంవత్సరాల మహిమ ఉన్నది. ప్రప్రథమంగా అమ్మవారు పుట్ట రూపంలో వెలసి భక్తులందరికీ కూడా కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారు తల్లిగా ఉండేది. తర్వాత అమ్మవారి యొక్క మహత్యాన్ని వీక్షించినటువంటి బస్తీవాసులంతా కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో తమ యొక్క మనోసంకల్ప బలంతో అమ్మవారికి ఒక ఆలయాన్ని నిర్మించాలి అనేటువంటి ఆలోచనకి శ్రీకారం చుట్టి అమ్మవారి ఆలయాన్ని నిర్మాణానికి 2011లో పూర్తి చేశారు. ఆలయ నిర్మాణం అయిన తర్వాత అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. అమ్మవారి పుట్టతో పాటుగా అమ్మవారి యొక్క రూపాన్ని కూడా ప్రతిష్ఠించి పూజించాలనేటువంటి సంకల్పంతో తేదీ 6/11/2011 అనగా స్వస్తి శ్రీ చాంద్రమాన కర్ణామ సంవత్సర కార్తీక శుద్ధ ఏకాదశి రోజు అమ్మవారికి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అమ్మవారి విగ్రహం ఈ ఆలయానికి ఉన్న విశిష్టత ఏమిటంటే ఎక్కడైనా కూడా అమ్మవారిని విగ్రహ రూపంలో ప్రతిష్ఠించిన తర్వాత వల్మీకం అంటే పుట్ట అనేటువంటిది అమ్మవారి కిందే ఉండిపోతుంది, ఇక పైకి భక్తులకు దర్శనం ఇవ్వదు. కానీ ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే వెనుక భాగంలో అమ్మవారి ముందు భాగంలో పుట్ట ఈ రోజుకి కూడా దర్శనమిస్తూ ఉంటుంది. ఎవరైనా ప్రతి భక్తులు వచ్చి తమ యొక్క కష్టాలు ఉన్నా బాధలు ఉన్నా అమ్మవారికి నమస్కారం చేసుకొని వెళ్ళినట్టయితే ఈరోజు మాకు దర్శనం ఇవ్వలేదు అని వాళ్ళు మనసులో అనుకుంటూ ఇంటికి వెళ్ళగానే ఇంటి ముందు అమ్మవారు సర్పరూపంలో ప్రత్యక్షమై వాళ్ళని ఆశీర్వదించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ విగ్రహం తేవడానికి కూడా భక్తులందరూ కూడా ఆలోచిస్తున్న తరుణంలో కమిటీ మెంబర్స్ ఆలయానికి కొంతమంది ఏర్పడి అందులో ముఖ్యంగా ఆ విగ్రహ దాత కూడా ముందుకు వచ్చి
విగ్రహదాత పిడికిటి తిప్పన్న చౌదరి గారు ముందుకు వచ్చి నేను అమ్మవారికి విగ్రహాన్ని, ఆలయానికి విగ్రహాన్ని నేను ఇప్పిస్తాను అనేటువంటి ఆలోచనతో వచ్చి వారు విగ్రహాన్ని ఇప్పించడం జరిగింది. అమ్మవారి ప్రతిష్ఠ అయిన తర్వాత ప్రతి ఆలయంలో కూడా అమ్మవారికి నైవేద్యం పెడితే బలిపీఠం మీద ఉంచడం సాంప్రదాయం. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత కొంతకాలానికి భక్తులంతా కలిసి అందరూ కూడా అనుకొని ఐకమత్యంతో అమ్మవారి ఆలయంలో తేదీ 17/12/2011 రోజున సింహవాహనము బలిపీఠాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అదే రోజు సంతానం లేకుండా బాధపడేటువంటి దంపతులు ఎందరో వచ్చి అమ్మవారి ఆలయంలో బాధపడుతూ ఉంటే ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ కూడా అనుకొని 17/11/2011 రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి భక్తుడు భక్తురాలు ఎవరైనా అమ్మవారి వద్దకు వచ్చి కోరుకున్న కోరికలను అమ్మవారు నెరవేరుస్తూ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తూ ఈ యొక్క బస్తీని కాపాడుతూ అత్యంత మహిమాన్విత మూర్తిగా శ్రీ నాగులమ్మ దేవతగా పూజలు అందుకుంటున్నారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పూజారిగా చేస్తున్నారు? గత 5 సంవత్సరాల కాలం నుండి ఈ ఆలయంలో పూజారిగా చేస్తూ ఉన్నాం. సో మీకు ఎలా అనిపిస్తుంది మరి? ఆనందంగా ఉంది. అమ్మవారి సేవ చేయడం మా తల్లిగారు, నేను ఎప్పుడో ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పుడే నేను వస్తాను. ఆలయ అర్చకురాలు మా అమ్మగారు అయినటువంటి గోవర్ధన అనసూయాదేవి, తను అమ్మవారికి గత 5 సంవత్సరాల కాలం నుండి సేవ చేస్తూ వస్తున్నారు. మరి మీ కోరికలన్నింటినీ తీరుస్తుందా మరి అమ్మవారు? తప్పకుండా తీరుస్తుంది. మా అమ్మకి నాకు ఆ అమ్మవారు కన్న తల్లిగా ఉంటూ మా యొక్క కోరిన కోరికలన్నీ నెరవేరుస్తూ మమ్మల్ని కన్న కూతురుగా చూసుకుంటున్నారు. అమ్మవారిని మేము కన్న తల్లిగా చూస్తున్నాం. ఇంతటి మహోన్నతమైన చరిత్ర కలిగినటువంటి ఆలయంలో తర్వాత కొంతకాలానికి ఉత్సవమూర్తి లేదు అనేటువంటి కోరిక అనుకోగానే అమ్మవారి ఆశీర్వాదంతో తిప్పన్న చౌదరి గారి కుటుంబ సభ్యులంతా కలిసి అమ్మవారికి ఆలయానికి ఉత్సవ విగ్రహాన్ని కూడా కొని ఇచ్చారు. ఉత్సవ విగ్రహాన్ని వెండి ఆభరణాలు కావాలి అనేటువంటి ఆలోచనతోటి భక్తులంతా అనుకోగానే ఆలయ కమిటీ మెంబర్స్ ముందు ఈ ఆలోచన వారి మనసులో మెదిలి అమ్మవారి ఆశీర్వాదంతో అనసూయ గారు అమ్మవారికి కిరీటము, నాగపడగ అమ్మవారికి సమర్పించి వారి యొక్క మొక్కును చెల్లించుకొని వెళ్ళారు. ఇంతటి మహోన్నతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయానికి ఇక ముందు కూడా అతిపెద్ద సంఖ్యలో విరాళాలు ఇచ్చి అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేసి శ్రీ నాగమాత యొక్క కృపకు భక్తులంతా కూడా పాత్రలు కావాలని మేము అంతఃకరణ శుద్ధితో కోరుతున్నాం. ముందుగా యావత్ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఒక చిన్న విన్నపం అండి, యావత్ తెలంగాణ ప్రజలందరికీ విన్నపం ఏంటంటే ప్రతి ఒక్క గుడిలో శివశక్తికి అంటూ ఒక విలువ అంటూ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇదండి తెలంగాణ బోనం అంటే ప్రత్యేకత ఇదే అండి. ఇప్పుడు ఈ బోనాన్ని అమ్మవారికి ఊరేగింపుతో వచ్చి ఈ నైవేద్యాన్ని సమర్పణ జరుగుతుంది. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తున్నారు.
सह कुटुम्बानां यजमाने योगनमानस्य कमण्डलगोत्रोद्भवाय शोभाराणी नाम्न्या सपत्स विजयकुमार नाम्नः वाणी नाम्ने सह कुटुम्बानां पाललिङ्गगोत्रोद्भवस्य पद्मा नाम्ने अक्षय नामधस्य सह कुटुम्बानां यजमानस्य अक्षय गोत्रोद्भवस्य सरोजिनी नाम्न्याः मुन्सिंह नामधस्य सह कुटुम्बानां यजमानस्य उपनील गोत्रोद्भवस्य मल्लारेड्डी गाరి नामधस्य लावण्य नाम्ने सह कुटुम्बानां भवानी नाम्न्या शिवानी नाम्न्याः सह कुटुम्बानां पालसल गोत्रोद्भवस्य श्रीकांत नामधस्य श्रीलक्ष्मी नाम्ने सह कुटुम्बानां कौण्य गोत्रोद्भवस्य कौण्यगोत्रोद्भवाय अनिता नाम्ने अस्य पुत्रस्य वेंकटेश नामधस्य जयश्री नाम्ने सह कुटुम्बानां विधा फलप्रसाद सिद्ध्यर्थं श्री नागमाता देवतामुद्दिश्य श्री नागमाता देवता प्रीत्यर्थं शीघ्रमेव नागमाता कृपा कटाक्ष सिद्ध्यर्थं साहि मां कृपया देवी शरणागतवत्सला अन्यथा नास्ति त्वमेव शरणं ममार्पणन्दरु त्वमेव शरणं तव तस्मात् कार्यभावेन रक्ष रक्ष परमेश्वरे रक्ष रक्ष जगदीश्वरे आत्मप्रदक्षिणे कृत्य नमस्कारः समर्पयामि श्री नागमाता देवताभ्यो नमः आनंद कर्पूर मंगल नीराजन दीपम షటగోపం తీసుకున్నాక అందరూ ఒక సెకండ్ కూర్చోండి ఒక సెకండ్ చూసారు కదా బోనాల యొక్క విశిష్టత. దిస్ ఈజ్ మీ ఆకాంక్ష సైనింగ్ ఆఫ్. వీడియో జర్నలిస్ట్ చిన్నాతో ఆకాంక్ష.